చదివినాడు ఎవరి గొడవ చేయాలి, ఎవరి ప్రమాదం సమాజానికి చదువుకున్న వాడే ప్రమాదం కనుక ఏం చెప్పారు అది చేయకుండా అమ్మవారికి తెల్లటి ఉడిపెట్టుకుంది అంటే ఆమె ఒక తెల్లగా చేసి ఆమె తెల్ల చీర కడితే అయిపోయింది, అది సరస్వతి అయిపోయింది. వాతావరణం కలిసి పది రాష్ట్రం శుద్ధ విజ్ఞానం చెప్పారు. విద్య ఎప్పుడు శుద్ధంగా ఉండాలి, కల్మషం ఉండకూడదు, చదువుకున్న వాటిలో ఉండాలి, సమాజానికి మేలు చేయాలి కానీ కీడు చేయాలి. ఈరోజు ఏం చేస్తున్నారు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటి ఎవరైనా చెప్తారు, చదివేవాడికి తెలుసా వరకు కదా మీరు చెప్పండి. ఇంజనీర్ అంటే ఏంటి అర్థం? వాట్ ఈజ్ ఇంజనీరింగ్? మీ కిషన్ గారు చెప్పండి ఇంజనీర్ అంటే ఏంటి? మనం అందరూ చదువుతాం అంటున్నారు కదా. వైద్య నిపుణుడు ఇంజనీర్ అంటే ఏంటిది? నైపుణ్యత కలిగి ఉండాలి. వాళ్ళు ఎంత పెద్ద పని అయినా కానీ చిన్నగా చేయాలి. ఎట్లా చేయాలి? చిన్నగా తెలుగుతో చేయాలి. అంటే నైపుణ్యం కలిగి ఉండాలి, నిపుణుడు అంటారు. ఇప్పుడు అంత నైపుణ్యం చదువుతున్నది ఒక అగరబత్తి వెలిగించమంటే వాడు గంట పెట్టారు. అంటే అగ్గిపెట్టి తీయడం కూడా రాదా ఇంజనీర్? మరి ఇంకా ఏం చేస్తారు? అవునా కాదు? అంటే ఇప్పట్లో విద్యకు నాణ్యత లేకుండా పోయింది కనుక మనం ఏం చేస్తున్నాం? తెల్లతిరి కట్టాలి, సంస్కృతి తెల్లటి ముఖం చూడాలి. మాత్రం అంటే గౌరీ దేహం భగవాన్ గౌరీ దేహం నుంచి వచ్చిన అమ్మవారు. గౌరీ ఎలా ఉన్నది? గౌరవం అంటే పసుపు వర్ణం ఉన్నది అమ్మవారు. అంతేకాని అమ్మవారు తెల్లగా లేదు, తెల్ల చీర కూడా లేదు. కొంచెం పూర్వం వచ్చిన పద్ధతి తెల్ల చీర కట్టే ఆమె ఏమవుతుంది? కూలకుండా లేదు. నీ ఇంటికి వచ్చిన ఆడపడుతులు 10 సంవత్సరాలు ఒకటే చీర తీసుకొచ్చి ఇంకోసారి కూడా రాదా? కనుక అట్లా చేయకూడదు. ఆమెకు ఇటువంటి కూడా వర్ణం లేదు. గౌరవ వర్ణం ఉంది అంటే గౌరీ యొక్క వర్ణం నుంచి వచ్చింది కనుక ఏం సిద్ధంగా ఉండాలి, ఏం తెలుపు ఉండాలి, విద్య మాటలు తెలుపు ఉండాలి, జ్ఞానసిద్ధంగా ఉండాలి తప్ప ఆ యొక్క వస్త్రము అమ్మవారికి మహమో ఉండకూడదు. ఏం ఉండకూడదు? తెల్లగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆమె గౌరీ వర్ణం పట్టుకోవడంలోనే ఉంటుంది అమ్మవారిని ఆమె. అందుకే చెప్పబడారు ఏదైనా కానీ విద్య ఎట్లా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. పిల్లలు కూడా నేర్పాలి, అటువంటిది నేర్పాలి. ఎట్లా నేర్పాలి? అసలు సంపత్తి నేర్పాలి, దైవ సంపత్తి నేర్పాలి, దైవ సంపత్తి నేర్పాలి. ఇట్లా చూసినాం ఉపమంత్రి కాలు అక్కడ సాక్షి అమ్మవారు వస్తూ ఉంటుంది. అందరూ తెలుసు కదా, అగ్నిముఖాన్ని దేవా అంటారు. అట్టి దేవతకు ఇంకొన్ని అంటుంది కదా. అంటే దేవతలు వస్తుంటారు, పోతుంది, స్వాహాకారంలో వస్తుంటారు, పోతుంటారు. కానీ మీరు కాలు ఊపుతా ఉంటే ఏమనుకుంటున్నాను? ఈ నిజమానురాలా? ఈ నిజమానేనా? నిజమాన్ ఎదురుగా ఉంటే మీ కాలు ఏమవుతుంది? కొన్ని మీ కొడుకు మీ తండ్రి ఎదురుగా కాలు ఏమంటారు? అదే కాలు కానీ ఒకటేసారి ధనాన్ని అంటే వారు చెప్తారు. అంటే అసలు సంపద ఎంత ఎట్లా ఉంటుంది? ఇట్లానే ఉంటుంది. ఎప్పుడు కూడా అసలు సంపత్తి ఎప్పుడు కూడా మానుకోవాలి, దైవ సంపత్తిని వృద్ధి చేసుకోవాలి అందరూ కూడా. కనుక అందరూ వెళ్ళాలి. అమ్మవారికి ఎట్లా ఉన్నది? సరసింహాబాజే విత్తే కమలలోచనే విశ్వరూపి విశాలాక్షి విజ్ఞాన్ దేశి నమోస్తుతే. ఆమె ఎప్పుడు కూడా విశ్వరూపంతో ఉన్నది. విశాలాక్షి పెద్దటి కళ్ళలో ఉన్నాయి. ఆమె కళ్ళు ఎట్లా ఉన్నాయి? జ్ఞానంతోనే ఉన్నది. ఆమె చూసి చాలా ఆమె యొక్క చూపు పట్టే ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది జ్ఞానం? అందరు విద్య ఎప్పుడు కోరుకోవాలి? అందరు రాత్రి ప్రసాదాలు చదువుతారు. పిల్లవాళ్ళని ఎవరైనా చదువుతారా? ఎప్పుడు కూడా కాలం 3 కాలాలు కదా. మధ్యరాత్రి నుంచి ఎప్పుడు కూడా 3 గంటల దాకా కూడా ఎవరు ఉంటారు? రాత్రి 12 నుంచి 3 దాకా కూడా కాలరాత్రి అంటే మహాకాలం ఉంటుంది. మధ్యరాత్రి 3 నుంచి పొద్దున 6 గంటల దాకా ఎవరు ఉంటారు? సరస్వతి వారికి సమయం ఉంటుంది. కనుక ఆ యొక్క సమయంలో ఎవరు నేర్పు పుస్తకం పట్టుకుంటారో ఆమె కనిపిస్తారో వాటికి ఇచ్చేసినట్టు అమ్మవారు. ఆమెనే పుస్తకం పట్టు తిరుగుతున్నట్టు ఎవరెవరు విద్య ఇవ్వాలని. కనుక అటువంటి సమయంలో ఎవరెవరు అమ్మవారి కోసం చూస్తూ ఉంటారో వారికి ఇచ్చేస్తూ వెళ్ళిపోతారు. అందరూ ఆ యొక్క సమయం ఏం చేస్తారు? అప్పుడే మంచిగా ప్రవేశించినప్పుడే పడుకుంటారు. కనుక ఆ యొక్క పరిస్థితి కూడా ఎవరెవరు నేర్చుకుంటారో వారికి చేరిపోతుంది. పొద్దున 6 తర్వాత మరి 10-12 గంటల దాకా ఎవరు ఉంటారు? మహాలక్ష్మిగా అమ్మవారి సమయం. కనుక ఆ యొక్క సమయంలో పూజలన్నీ కూడా చేస్తారు. వ్యవహారం ఇంకా సంపద కోసం చెప్పండి కూడా అంటే ఇష్టకామిక సందర్భాన్ని కూడా చేస్తారు. ఎందుకోసం? లక్ష్మీ అమ్మవారికి సమయం కనుక. కనుక చదవాలి. ఎప్పుడు చదవాలి? రాత్రి చదవాలి, తెల్లవారుజాము చదవాలి. జ్ఞానం అప్పుడు వస్తుంది. అంతేకాని రాత్రి చదివేప్పుడు కూడా రావాలి.